వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఫ్యామిలీ బలి. అంబర్పేట విషాదంలో వీడిన మిస్టరీ. నలుగురు వడ్డీ వ్యాపారులు అరెస్ట్. వివరాలు వెల్లడించిన డీసీపీ, అడిషనల్ డీసీపీ. అంబర్పేట కుటుంబం విషాదంలో మిస్టరీ వీడింది. వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేకనే భార్యాభర్తలు తమ కుమారుడితో కలిసి ప్రాణాలు తీసుకున్నట్టుగా విచారణలో నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో పోలీసులు నలుగురు వడ్డీ వ్యాపారులను అరెస్టు చేశారు. మీడియా సమావేశంలో సికింద్రాబాద్ జోన్ డీసీపీ రచిత కృష్ణమూర్తి, అదనపు డీసీపీ జె నర్సయ్య, ఏసీపీ జగన్తో కలిసి వివరాలు వెల్లడించారు. అంబర్పేట బాబునగర్ నివాసి ఖడ్గేకర్ రామ్రాజ్, ఆయన భార్య మాధవి, కుమారుడు ఖడ్గేకర్ శశాంక్ రాజ్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మొన్న జరిగిన హోటల్ పెట్టి నష్టపోయిరు అని చెప్పేసి మధ్యన ఆ పిల్లగాడు మణికట్టు కోసుకున్నా కానీ చనిపోకపోవడంతో మళ్ళీ ఉరేసుకొని చనిపోయిండు. బలవంతంగా చనిపోయిండు. ఎందుకు చనిపోయిర్రు అంటే వడ్డీ వ్యాపారులు. ఈ వడ్డీ ఎట్లా ఉంటుంది అంటే అధిక వడ్డీ, 10 రూపాయల మిత్తి, 5 రూపాయలు అంటారు, 10 రూపాయల మిత్తి. ఈ రకంగా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిజినెస్ కోసం అప్పుడు నడవాలి కాబట్టి ఏదో తీసుకొని కడదామన్న ఉద్దేశంతో తీసుకుంటారు. అవి ఇంకా వేరే ఖర్చులు మీద పడి లాస్ట్కి ఇబ్బందులు పడిపోయి 10 రూపాయలు 15 రూపాయల వడ్డీలు వసూలు చేస్తారు. ఇప్పటికీ కూడా నిజంగా పోలీసు వాళ్ళకి ఒకటి దండం పెట్టి చెప్తున్నా, ఈ కూరగాయల వ్యాపారస్తులు కావచ్చు, పాన్ షాపులు కావచ్చు, ఈ డైలీ ఫైనాన్స్ తీసుకుంటుంటారు. 5 రూపాయల వడ్డీకి, 10 రూపాయల వడ్డీకి తీసుకొని ఇబ్బందులు పడి ఇట్లా ఇప్పుడు బయటపడని ఇంకా చాలా ఉన్నాయి. ఈ వడ్డీ వ్యాపారస్తులని కట్టడి చేయండి. 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయల వడ్డీకి ఇస్తారు. వాళ్ళని పీక్క తింటారు. వాళ్ళ బండ్లు ఇవన్నీ ఎత్తుకపోతుంటారు. వాళ్ళు చాలా దగ్గరలో చూసినాం మనం. కూరగాయల దగ్గరికి రాగానే, పాన్ షాపుల దగ్గర రాగానే టీ స్టాల్, చిన్నవి రోడ్డు మీద టీ స్టాల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఒక బుక్ పెట్టుకుంటారు. ఆ రోజు పైసలు వసూలు చేసుకొని పోతుంటారు ఈ వడ్డీ వ్యాపారస్తులు. వీళ్ళని కట్టడి చేయరి. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే కూడా పోలీసు వాళ్ళకి సమాచారం ఇయ్యి. మీరు కట్టినాకనే సమాచారం ఇయ్యి. ఇగో వీళ్ళు సో అండ్ సో వీళ్ళు ఇట్లా నడుపుతారని వాళ్ళ మీద కనీసం చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఈ ముందన్న కనీసం కొంతమంది ప్రాణాలన్నా కాపాడతారు. ఆ పని చేయరి. ఏంది పాపం, ఎంత బలవంతంగా చనిపోయారంటే తల్లి ఒక రూమ్లా, తండ్రి ఒక రూమ్లా, కొడుకు ఒక దగ్గర. కొడుకు కూడా పెద్దగా అయిండు. హోటల్ పెట్టిరు. నష్టం వచ్చింది. నష్టం వస్తే పొచ్చు ఎవడు బీకేదే ఉన్నది. మీరు అప్పు కట్టకుంటే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చునేది ఉండే. సొంతం ఇల్లే ఉన్నది. మళ్ళా ఇంత టార్చర్తోని 57 లక్షలకు అప్పు తీసుకున్నాడు. అయితే వ్యాపారం ఆశించేంత స్థాయిలో జరగలేదు. భాగ్యం మొత్తం పెరిగిపోయింది. ఇటువంటి పరిస్థితులలో అప్పు ఇచ్చిన వాళ్ళు రామరాజు అతడి భార్య, కొడుకు నుంచి బలవంతంగా ఖాళీ చెక్కులు, ప్రాన్సరీ నోట్లు, ఎంఓయూలపై సంతకాలు చేయించుకోవడంతో పాటు భూమికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను కూడా తీసుకున్నారు. అబ్బా, ల్యాండ్కు సంబంధించిన, ఇల్లుకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలు, ఎంఓయూల సంతకం, సస్తే కూడా మాకే రాసిచ్చినట్టు వీళ్ళని అట్లా సంతకాలు పెట్టించుకోరు. అంటే ఏ రకంగా హింస పెట్టి చంపిరు అనేది చూడుర్రి. అయితే రామ్రాజ్కు అధిక వడ్డీకి అప్పులు ఇచ్చి బెదిరించిన మౌలాలి నివాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ వసీఉజ్ జమాన్ అలియాస్ ఇర్ఫాన్ 57, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో ఉన్న పి రాజశేఖర్ రెడ్డి 55, పాత సఫీల్గూడ నివాసి వ్యాపారి అయిన మహమ్మద్ నవాజ్ 50, వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయిన సయ్యద్ మజీద్ హైదర్ 53 సోమవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి సంతకాలు చేసి ఉన్న 12 బ్లాంక్ చెక్కులు, 6 ప్రాన్సరీ నోట్లు, 3 ఎంఓయూలు, లోన్ అగ్రిమెంట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 ఎకరాల వ్యవసాయ భూమి, ఒరిజినల్ డాక్యుమెంట్లు. అబ్బాబ్బమ్మ నీ అమ్మ కొడుకులారా, మీరు ఇచ్చిన 50 లక్షలకు 3 ఎకరాల ఒరిజినల్ భూమి, ఏ ప్రాన్సరీ నోట్లు, ఇంటి పేపర్లు, వీళ్ళని తీసుకుపోయి ఉరిశిక్ష చేయాలి. వీళ్ళని ఉరిశిక్షణ వేయాలి. వీళ్ళకు అప్పులు తీసుకున్న వాళ్ళు అప్పు తీర్చలేదని బాధపడకుర్రి, భయపడకుర్రి, ధైర్యం చేసుకోరు. భూమి మీద పుట్టినాం. ఎవడో చంపితే సావాల్సిన పని లేదు, ఎవడో బెదిరిస్తే సావాల్సిన కర్మ మీకు పట్టలే. వ్యవస్థ ఉన్నది, వ్యవస్థలో బతుకుతున్నాం మనం. వ్యవస్థ మిమ్మల్ని కాపాడుతుంది. పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోరి. నేను అప్పు చేసినా కట్టలేని పరిస్థితిలో ఉన్నా, నా పరిస్థితి ఏంది అని ఆ ఒక మాట పోలీసు వాళ్ళని బతిలాడుకోరు. వాళ్ళే అన్ని పరిష్కారం చూపిస్తారు. అందరిని పిలిపిస్తారు. నీకు అసలు నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. అటువంటి పనులు చేయాలి. కానీ చట్టాన్ని వాడుకోవాలి. చట్టాన్ని వాడుకోకుండా మీ అంతలా మీరు లోపల కుమిలి ఈ సస్తే ఏంది అది, ఏం సాధిస్తారు సచ్చి? ఆ గోషుల అప్పు పీకేదే ఉన్నాడు, ఓడి పీకలేడు. గుర్తుపెట్టుకోరి. మీకు అంత ఇబ్బంది ఉంటే మా నెంబర్ ఉన్నది, ఫోన్ చేయరు. మేము కూడా ఖచ్చితంగా మీకు సలహాలు, సూచనలు ఎట్లా చేయాలి ఏందనేది చెప్తాం.
మాకు లీగల్ టీం ఉన్నది, లీగల్ టీంను మీకు అప్రోచ్ అయ్యేటట్టు చేస్తాం. సలహాలు ఇస్తారు మీకు ఫ్రీగానే సలహాలు. అప్పులు అయినాయి, ఇక మేము ఉండి లాభం లేదు, ఇక సస్తేనే పరిష్కారం అయితే సస్తే పరిష్కారం అవుతుంది. ప్రపంచం మీ దేనికి వచ్చినావు? ఏదో సాధించాలని. ఏం సాధిస్తావు? ఆత్మహత్య సాధించినట్ట? సిగ్గుండాలి అటువంటి ఆలోచన. రుబాబుగా బతుకురి. అప్పులు మస్తుగా చేస్తారు. అప్పులు ఎవడు చేస్తాడు? మనిషి అన్నట్టు చేస్తాడు. ఏమైనా బర్రెలు, కుక్కలు, పందులు అప్పులు చేస్తాయా? మనసులేరా నాయన చేసేది అప్పులు కూడా. తప్పులు చేసేది మనుషులే, అప్పులు చేసేది మనుషులే. ఆ రెండు మనుషులే చేస్తారు, ఓడో చేయడు. చేస్తాము, తీర్పుతాం, చేతగా కూడా చేతులు ఎత్తేస్తాం. అట్లా ఉండాలి రుబాబుగా. ఎంతమంది అప్పులు చేసి బతుకున్న వాళ్ళు. ఏమి ఇప్పుడు ముఖేష్ అంబానీకి లేవు, అనిల్ అంబానీకి లేవు అప్పులు? మొన్నటికి మొన్న రాజకీయ నాయకులు సుజనా చౌదరి అప్పులు చేసి మాపు చేపించుకున్నాడు చేతులు ఎత్తేసి. నేను గట్టలేని పరిస్థితిలో ఉన్నాను చేతులు ఎత్తేసిండు. ఏం చంపుతారా? ఏం చంపేది ఏమి ఉండదు. లేవు, నేను గట్టలేని పరిస్థితిలో ఉన్నా, నాకేం ఉద్యోగం లేదు, ఏం లేదు. చెప్పుకోవాలి. అన్నిటికీ మార్గం ఉంటుంది. తప్పు ఒకటైతే తప్పించుకోవడానికి 99 ఉంటాయి.